అంజయ్ నగర్ మాదాపూర్ సర్కిల్ ఇక్కడ చిన్న చాలా నేను ఒక మాట మంచి మాట మాట్లాడతాను. దొంగల రాజ్యంగా రాజ్యం కాదు, మంచిగా ఒక విధానంగా ఒక పద్ధతిలో ఇంత లంగలు ఒక్కడు సిమెంట్ కరెక్ట్ లేదు రాజకీయం కరెక్ట్ లేదు, అంత దొంగలు ఊరు మంచినట్టుగా రాజకీయం ఎట్లుందంటే బిల్లరు ఓడి మేస్త్రి, ఒకడు వాడు కూలోడు, ఏది కరెక్ట్ లేదు. ఇవాళ కొంపలు గొల్లపోవడం కారణం ఏంది? ప్రాణం పోవడం కారణం ఏంది? క్వాలిటీ లేవు. వాస్తవంగా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అన్యాయంగా అయితే ఒక పేదన్ని, ఒక బీదవాన్ని, ఒక ఏం లేకుండా వాడు ఒక ఊరు పెట్టి, ఒక రాష్ట్రం పెట్టి, ఒక దేశం పెట్టి వచ్చి వాడి చచ్చాడు. ఇవాళ వాని పరిస్థితి ఏంది? వానికి 5 కోట్లు బరాబరి ఒక మనిషికి కట్టవలసి ఇప్పుడు 2 దొరికారు. ఇది మీ ప్రభుత్వం బరాబరి అధ్యక్ష తీసుకోవాల్సిన చర్య. నువ్వు కేటీఆర్ చెప్తావు, కేసీఆర్ చెప్తావు, నువ్వు సీఎం చెప్తావు, రెండే ముచ్చారు అన్న. నా మనవి ఏంటంటే చాలా ఇట్లాంటివి చూస్తే మాకు ఒక మేము లేబర్ బిడ్డ, మా లేబర్ కోసం మేము తనలాడతాను, ఇబ్బంది పడతాను బిడ్డ. మీరు ఏమనుకున్నా మంచిది. ఒక విధానంగా చెప్పాలంటే చక్కని ముచ్చట్లు. పేదలకు కష్టాలు వస్తాయి, గుండెలకు కష్టాలు రావు. వాని డబ్బు ఉంది, మాకు డబ్బు లేదు. ఏం చేస్తాం? బిల్డింగ్ ఓనర్ రాలే. ఆయన ఎందుకు వస్తాడు? ఆయన పైన తిరుగుతాడు, ఆయన పెడతాడు పెట్టుబడి. అది బిడ్డ వాడి ప్రాణంగా కాపాడుకుంటాడు. వాడు కోర్టు పోతాడు, ఏమున్నది? ఏం లేదన్న అన్నట్టు ఒక స్టైల్గా వాడు వస్తాడు. ఏం లేదు బిడ్డ. చాలా కష్టాలంటే పేదోని విలువ ఇప్పుడు అవపడుతుంది. పేదోని విలువ వాడు చచ్చని శవం ఎక్కడుంది? కుప్పలు కూడినాయి. ఇప్పుడు చాలా గమనించి ఇంకా 4 శవాలు ఉన్నాయి. దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఒక 2 చనిపోయినారు. G+7 అంతస్తుల భవనం ఒకటి నిర్మిస్తున్నారు ఇక్కడ. మరి ఆ నిర్మాణ క్రమంలో భాగంగా ఒక 2 కార్మికులు అక్కడ పనిచేస్తుంటే అది కూలిపోయి 2 అక్కడక్కడ చనిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికులతో మాట్లాడిన ప్రకారం తెలిసిన వివరాలు ఏంటంటే దాని పక్కన ముందు నాలా ఉండే, తర్వాత దాన్ని సీవరేజ్ వాటర్కి ఇవన్నీ పోవడానికి కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ ట్యాంక్ లాంటిది కట్టేసేసి దాంట్లోనే సీవరేజ్ వాటరు వర్షం నీరు కూడా పోయే విధంగా ఉండే. అక్కడ ముందు నాలా ఉండే కాబట్టి మరి నాలాకి చూసుకోకుండా మరి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఇదంతా ఐటీ సిటీ ప్రాంతం అయ్యి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడ ఉండడం వల్ల కూడా అందరూ కూడా పూర్తిగా కమర్షియల్గా వాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కట్టి కమర్షియల్గా వాడుకోవడం వలన మరి ఆ స్థల యజమాని కూడా మరి ఆ విధంగా ఆలోచించి అక్కడ దాదాపు G+7 ఫ్లోర్ల నిర్మాణం జరుగుతూ ఉంది, 50 గజాల లోపలనే. మరి అది కూడా నాలా చూసుకోకుండా మరి నాలా పక్కనే ఆ బిల్డింగ్ కట్టి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఈరోజు కట్టడం వలన 2 చనిపోవడానికి కారణమైనారు. మరి ఇవన్నీ కూడా మేము అధికారులను ఒకటి అడుగుతూ ఉన్నాం. సరే, వాళ్ళు ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో వాళ్ళు పక్క వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో, రెంట్లు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు కాబట్టి మరి ఏదైతే అధికారులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఇట్లాంటి వాళ్ళందరినీ ఉండి వాళ్ళని చైతన్యపరిచి మరి పర్మిషన్ ప్రకారమే కట్టుకోవాలి. అలాగే అక్కడ నాలా ఉంది కాబట్టి నాలాకి చుట్టుపక్కల నిర్మాణాలు చేయవద్దనే ఉద్దేశంతో వాళ్ళని చైతన్యపరిచి చేస్తే కనుక బాగుండే. మరి 7 ఫ్లోర్లు కట్టే విధంగా అప్పటి వరకు ఏం చేస్తున్నారో అధికారులు తెలియదు. మామూలుగా 2వ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 3వ ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 1 ఫ్లోర్ ఎక్కువేసుకునే క్రమంలోనే వాళ్ళకు వచ్చి నోటీసులు ఇవ్వడము, వర్క్ ఆపి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకో ఆ విధంగా జరగలేదు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ప్రజలు కూడా ఇలా చిన్న 50 గజాల్లో అన్ని ఫ్లోర్లు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాగే అధికారులు కూడా మరి ఎంబడే స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలనేది కోరుతా ఉన్నాం. మరి ఏదైతే దీనికి బాధ్యత అయినటువంటి అధికారులు ప్లస్ గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఎవరైతే చనిపోయినాడో వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి పారితోషికం ఇప్పించాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రజలను చైతన్యపరిచి ఇలాంటి ఘటనలు జరగకుండా పర్మిషన్ ప్రకారమే కట్టి ఆ పర్మిషన్ ప్రకారం అప్పుడు కూడా ప్రతి ఒక్క ఆఫీసరు ఆ ఇంటిని పరిశీలించి ఆ ఇంటికి ఎవరైతే ఆర్కిటెక్ట్ ఇస్తున్నాడో ఆర్కిటెక్ట్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాణ్యతతోటి నిర్మాణాలు చేపట్టే విధంగా చేయాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఎవరైతే చనిపోయినారో పాపం వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పారితోషికం ఇవ్వాలి.
అని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ఉండొచ్చు? అది చెప్పాను కదా, ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. మరి ఎవరైతే అక్కడ కట్టుకుంటున్నాడో అతను నాలా ప్రాంతం అని తెలిసి కూడా 50 గజాలు అన్ని ఫ్లోర్ వేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఇవన్నీ అందరి ఇబ్బంది ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా సరే ఎవరైతే ఇంతకుముందే చెప్పాను వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి రెంట్లు వస్తాయనే ఉద్దేశంతో ఎవరైతే 50